విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ ప్రారంభం నుంచి గూడా ఆయన పార్టీలో ఉన్నటువంటి ఒక మంచి లీడర్. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సాయిరెడ్డి గారు పొలిటికల్‌గా ఆహ్, ఆరంగేటం చేయడం గాని, ఒక్క రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఎదిగినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోద్బలం కానీ, ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ గాని డెఫినిట్‌గా ఎవరం గూడా మర్చిపోలేం. అదే క్రమంలో ఆయన కూడా అలానే వర్క్ చేయడం జరిగింది. కేంద్రంలో వైఎస్ఆర్‌సీపీ తరపున ఇక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని కేంద్రానికి తెలియజేయడం గాని, రాజ్యసభలో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్‌సీపీ డెవలప్‌మెంట్‌లో ఆయన మొదటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అలానే ఎంపీగా ఆయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు గూడా నేను ఆయనతో పూర్తి సమయాన్ని కేటాయించి పనిచేసేవాడిని. ఆ సమయంలో కూడా ఆయన మార్నింగ్ 6:00 నుంచి నైట్ 11 దాకా సిన్సియర్‌గా హార్డ్ వర్క్ చేయడం గూడా జరిగింది. ఇలాంటి వ్యక్తి పార్టీకి దూరం కావడం కొంత షాక్ కూడా అయింది. సో, డెఫినిట్‌గా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా, రాజారెడ్డి గారన్నా ఒక అభిమానం ఉంది. ఆ ఫ్యామిలీతో అటాచ్‌మెంట్ ఉంది. ఆ ఫ్యామిలీ వల్ల ఆయన పొలిటికల్‌గా ఆ స్థాయికి రావడం గాని, ఈరోజు జాతీయ స్థాయిలో సాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్ కాగలిగినారంటే అది వైఎస్ ఫ్యామిలీ అనన్నది ఆయన మనసులో గూడా ఉంటుంది. కాబట్టి ఆయన ఏ రూపంగా ఉన్నా, ఎక్కడున్నా గూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గాని, అలానే వైఎస్ఆర్‌సీపీ ఎదుగుదలలో గాని ఆయన పాత్ర ఏ విధ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఉంటుందనే నమ్మకం ఉంది. ఆహ్, కానీ ఆయన పార్టీ నుంచి దూరం కాకుండా పార్టీ కోసం ఈ కష్టకాలంలో గనక పనిచేస్తుండుంటే ఆయనకి ఇంకా కూడా కొంచెం మంచి గౌరవం, గుర్తింపు ఉండేదేననేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మా లీడర్. జగన్మోహన్ రెడ్డి గారుంటే ఎవరైనా గూడా లీడర్‌గా ఇంకా గొప్పగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. నెల్లూరు సిటీలో నేను ఈరోజు పని చేయగలుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకిచ్చినటువంటి గుర్తింపు గావచ్చు, గౌరవం కావచ్చు. అలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నేతృత్వంలో ఎవరైనా కూడా కష్టపడి పనిచేసి మళ్ళా పార్టీని ఈరోజు పునర్వైభవం తేవడంలో అనేక మంది లీడర్స్ కొత్తగా కూడా పుట్టుకొనొస్తా ఉన్నారు. ఈ కష్టకాలంలో పనిచేయాలని. తప్పకుండా వైఎస్ఆర్‌సీపీ బలోపేతమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే డైరెక్షన్స్ గాని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి యువ నాయకత్వం కూడా చాలా ముందుకొస్తా ఉంది కాబట్టి, రాబోయే 4 సంవత్సరాలలో వైఎస్ఆర్‌సీపీ మరింత ఉన్నత స్థాయిలో ఆహ్, ముందుకెళ్తుందని మాత్రం నేను భావిస్తాను.